ఎం న్యూస్ కు స్వాగతం. ద్రాక్షారామంలో కన్నుల పండుగగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ప్రముఖ పుణ్యక్షేత్రమైన పంచరామ క్షేత్రంలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల శ్రీ లక్ష్మి సమేత శ్రీ నారాయణ స్వామి మరియు శ్రీ చంటికా సమేత శ్రీ సూర్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి 10:25 కన్నుల పండుగగా నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక వద్దకు మంగళ వాయిద్యాలు నడుమ పుష్పలంకరణ శోభితమైన వాహనాలపై కళ్యాణ మూర్తులు రాత్రి 9 గంటల ప్రాంతంలో చేరుకుని వేదిక వద్ద ఆసీనులయ్యారు. స్వామి అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం పంపించిన పట్టు వస్త్రాలను రాష్ట్ర సమాచార సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ దంపతులు శిరస్సుపై ధరించి కళ్యాణ వేదిక వద్ద గల పురోహితులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల, రామచంద్రపురం ఆర్డీఓ సుధాసాగర్లు కళ్యాణ మూర్తులకు మధుపర్ఖలను అందజేశారు. కళ్యాణ కృతవులను అర్చక స్వాములు, దేవస్థానం వైదిక బృందం నిర్వహించింది. శుభముహూర్తం రాత్రి 10:25 కళ్యాణ మహోత్సవం తుది ఘట్టానికి చేరుకుంది. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి అవకాశం లభించినందుకు పులకించిపోయారు. ద్రాక్షారామం చెందిన కంచర్ల చక్రధరరావు 504 కేజీల లడ్డును స్వామివారికి ప్రసాదంగా అందజేశారు. ఎప్పుడు లేని విధంగా కళ్యాణానికి భారీ ఏర్పాటు చేసిన కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావును భక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీ నరసింహుడి యొక్క కళ్యాణం జరిగింది. ఈరోజు ముగ్గురు మూర్తులు కొలవై ఏకకాలంలో కళ్యాణం చేసుకుంటా ఉన్నారు. ఈ కళ్యాణాన్ని తిలకించడం అంటే అందరికీ సాధ్యం కాదు. భగవంతుడు మనకి జన్మనిచ్చాడు. మళ్ళీ భగవంతుడిని తెలుసుకోవడానికి సాధన చేస్తున్నాం. సాధన ద్వారా భగవత్ కళ్యాణం చేస్తున్నాం. అంటే మనం అందరం కళ్యాణాన్ని కాంక్షిస్తున్నాం. అంటే జగత్తంతా కూడా కళ్యాణకారకంగా ఉండాలని, కళ్యాణకారకంగా ఉండాలని కాంక్షించేవారు మనందరం కూడా ఇవాళ కళ్యాణమూర్తుల్ని వీక్షిస్తున్నాం, కాంక్షిస్తున్నాం. వారిని మరలా వచ్చే సంవత్సరానికి ఇంకా వైభవంగా చూడండి. సంవత్సర కాలంలో అనేక రూపాల్లో స్వామివారు మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నాడు. ఈ సమయంలో మనందరం కూడా చేస్తున్నారు. స్వామి వారికి పూజ అవుతోంది. భక్తులు నమస్కారం చేసుకోండి. గోవిందా
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.